ولتكن منكم أمة يدعون إلى الخير ويأمرون بالمعروف وينهون عن المنكر وأولئك هم المفلحون. الحمد لله رب العالمين وبه نستعين وصلى الله على نبينا محمد صلى الله عليه وسلم. ఇప్పుడు దాకా మన ముందు గౌరవనీయులైన ఫజీలతు షేఖ్ అన్సార్ జుబైర్ ముహమ్మది హఫీజహుల్లా వారు దావత్ ఇలల్లా మరియు ఆధునిక అవసరాలు, ప్రస్తుత సమాజము అనగా భారతదేశ పరిస్థితులు, ఇలాంటి సందర్భంలో ఒక దాయి ఏ విధంగా దావత్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న విషయాన్ని, ఎన్ని విధానాలుగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న విషయాన్ని క్లుప్తంగా వివరించారు. దాని ఒక సారాంశం మాత్రం నేను మీ ముందు వివరిస్తున్నాను. షేక్ హఫీజహుల్లా వారు సిరాతే ముస్తకీం కన్వెన్షన్లో ప్రవక్తల లక్ష్యం అయినటువంటి ముఖ్యమైన అంశాన్ని చర్చగా తీసుకురావటం అనేది చాలా అదృష్టమైన విషయం అని వివరించారు. మరియు అదేవిధంగా నిస్సందేహంగా దావత్ ఇలల్లా ప్రవక్తల యొక్క లక్ష్యము మరియు ఇస్లామియా చిహ్నము, ముస్లిం సమాజం యొక్క ఉనికి కూడా దావత్ కొరకే అంటూ ఖురాన్ నుంచి వాక్యాన్ని వివరించారు. మరియు అన్నారు, దావత్ ఇలల్లాహకి 4 మూల స్తంభాలు ఉన్నాయి. ఒకటి దావత్, పిలుపు. మనం ఇచ్చే పిలుపు ఏమిటి, మన దావత్ ఏమిటి, మన నినాదం ఏమిటి, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండోది దాయి, పిలిచేవాడు ఏ విధంగా ఉండాలి, అతని గుణగణాలు ఏ విధంగా ఉండాలి, దీన్ని తెలుసుకోవటము అవసరము. మరియు అదేవిధంగా మదుఉ, ఎవరినైతే ఆహ్వానిస్తున్నారో పిలుస్తున్నారో ఆ వ్యక్తి ఎవరు, అతని విశ్వాసాలు ఏమిటి, దాన్ని అర్థం చేసుకోవటం అనేది చాలా అవసరము. మరియు అదేవిధంగా వసాయిలు దావా, ఈ దావత్ విషయంలో సాధనాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ ఏ విషయాలను మనం తీసుకొని దావత్ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళొచ్చు అన్న విషయాన్ని ఇక్కడ వివరించారు. వసాయిలు దావా, దీని ప్రకారంగా నేడు ప్రపంచంలో మానవ చరిత్రలో గత యుగాలన్నిటికంటే దావత్ కోసం వాతావరణం చాలా అనుకూలంగా ఉంది అని వివరించారు. గతంలో ఏ విధంగా అయితే సాధనాలు బహు తక్కువగా ఉండేవో కానీ నేటి ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. మరియు ఇలాంటి పరిస్థితిలో ఒక విశ్వాసి అయిన ఒక ముస్లింపై ఈ బాధ్యతలు ఎంతవరకు ఉన్నాయి, దాన్ని మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళాలి అన్న విషయాన్ని వివరించారు. మరియు ఈ దావత్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉత్తమ ఆదర్శనాన్ని మనం తీసుకోవటము అవసరము. తర్వాత షేక్ హఫీజహుల్లా వారు కొన్ని విషయాలను వివరించారు. మనం ఈ సమాజంలో ఏ విధంగా దావత్ పనిని ముందుకు తీసుకెళ్లే విషయంలో ఏ ఏ విషయాలను మనం గ్రహించాలి, దృష్టిలో పెట్టుకోవాలి అన్నారు. అఖీదే తౌహీద్ యొక్క స్పష్టమైన వివరణ. ఏ దాయి అయినా సరే అఖీదే తౌహీద్ దావత్ విషయంలో మొట్టమొదటిగా వివరించాల్సింది అఖీదే తౌహీద్, కలిమే లా ఇలాహ ఇల్లల్లాహ్. 2 భాగాలు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఎటువంటి అడ్జస్ట్మెంట్ లేకుండా వివరించాలి అన్న విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. తర్వాత 2వ పాయింట్ మీద విశ్వాసాన్ని బలహీనపరిచే అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిని నిర్మూలించాలి అన్నారు. దైవం పట్ల విశ్వాసాన్ని బలహీనం చేసి దైవాన్ని ఆరాధించే విషయంలో అడ్డుపడే ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిని మనం నిర్మూలించాలి. ఏమున్నాయండి అన్నారు, అంధవిశ్వాసము మరియు మూఢనమ్మకాలు. ప్రతి కాలంలో ప్రవక్తలకు అడ్డుపడే విషయాల్లో ఇవి ముఖ్యంగా ఉన్నాయి. ఏమిటండి అంటే అంధవిశ్వాసము మరియు తాత ముత్తాతల యొక్క అడుగు జాడల్లో నడవటము. ప్రతి ప్రవక్త తమ సమాజానికి దావత్ ఇచ్చిన తర్వాత వాళ్లకు ఎదురయ్యిన సమాధానం ఏమిటంటే ఇదే, మా వజదనా అలైహి ఆబా అనా, మేము మా తాత ముత్తాతలను ఏ ధర్మంపై అయితే పొందామో, ఏ విశ్వాసాలు మాకైతే ఇచ్చారో వాళ్ళు, మేము దాన్నే అవలంబిస్తాము అని ప్రవక్తలు తీసుకొచ్చిన గ్రంథాలు ఆధారాలు ఏదైతే ఉన్నాయో చిన్న వంకతో ఈ సాకుతో వాళ్ళు దీన్ని తిరస్కరించారు. అన్నారు, మా వజదల అలైహి ఆబా అనా, మేము మా పెద్దలను దేనినైతే చూస్తూ మేము వచ్చాము జీవితాన్ని గడుపుతాము. ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే తాత ముత్తాతలు మరియు అంధవిశ్వాసాలు
తాత ముత్తాతలు తీసుకొచ్చిన ఈ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసం ఏదైతే ఉన్నాయో ఇది సమాజంలో ప్రజల ప్రతి ఒక్క హృదయంలో ఇంకుపోయాయి. వాటిని వాస్తవాల ద్వారా మనము నిర్మూలించాలి అన్న విషయాన్ని షేక్ హఫీజుల్లాహ్ వారు తెలియజేశారు. 4వ విషయము, విశ్వాసం ప్రకారంగా ఈ అంధనమ్మకాన్ని, మూఢనమ్మకాలను, అంధవిశ్వాసాలను కాదు, సత్యం వైపుకు రండి అని ఎవరికైనా దావత్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ సత్యాన్ని విశ్వసిస్తే, అవలంబిస్తే సమాజంలో వాళ్ళపై ఎటువంటి ఒత్తిడి ఉండేది, ఈ ఒత్తిడిని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ప్రస్తుత సమాజంలో అలాంటి ఏ ఒత్తిడి లేదు. గత కాలంలో యుగాల్లో ఉండేది. ఏ వ్యక్తి అయితే ఒక విశ్వాసాన్ని అవలంబిస్తే అతను తమ చుట్టూ శత్రువులను సృష్టించుకున్నట్టే. కానీ నేటి ప్రపంచంలో అలాంటి ఏ ఒక ఉపమానం కూడా లేదు. ఇలాంటి అవకాశాన్ని మనం చూసుకొని ఒక దారి ఏ విధంగా దావత్ ఇవ్వాలన్న విషయాన్ని తెలుసుకోవాలి. మరియు అదే విధంగా సృష్టికర్తకు అల్లాహ్ మరియు దాసునికి మధ్య, దైవానికి మరియు దాసునికి మధ్య ఉన్న ఈ మత గురువులు మరియు దర్గాల పీఠాధిపతులు, సజ్జాదా నషీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తమ స్వార్థం కోసము దైవానికి మరియు దాసుల మధ్య ఉండి తమ స్వార్థాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే వీళ్ళ వాస్తవం ఏమిటి, వీళ్ళ స్థాయి ఏమిటి అన్న విషయాన్ని మనము వీళ్ళ ముందుకు తీసుకురావాలి. మరియు అదే విధంగా ఖురాన్ యొక్క బోధన శైలి ఆధునిక శాస్త్రం, సైన్స్ ప్రకారంగా ఉన్నది. ఈ విషయాన్ని ప్రతి దాయి తెలుసుకోవాలి. ప్రపంచంలో, ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలో ప్రజలు శాస్త్రీయ ఆలోచనలకు కట్టుబడి ఉన్నామని చెప్పుకుంటున్నారు. అయితే ఖురాన్ తెరిచి మరియు చదివిన ప్రతి వ్యక్తికి అర్థమయ్యే విషయం ఏంటంటే ఖురాన్ యొక్క అసలైన మైదానము ఆధారాలే. ఆధారాలతోనే స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితిలో ప్రతి వ్యక్తి, ప్రతి దాయి ఖురాన్ని ఈ శాస్త్రీయ ప్రకారంగా కూడా ఆలోచించి వాళ్ళ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది విశ్వసించడానికి అన్న విషయాన్ని షేక్ హఫీజుల్లాహ్ వారు తెలియజేశారు. మరియు 7వ విషయము, మనోవాంఛను బానిస్వత్తంగా మారుకుంటే వ్యక్తి దానికి భయంకరమైన నష్టాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఖురాన్ వివరిస్తుంది. ప్రపంచం కల్పించిన స్వేచ్ఛత ఏదైతే ఉందో దాని యొక్క పరిణామాలు, దాని నుంచి ప్రపంచం మొత్తం విసిగిపోయింది. మరియు అనేక విధానాలుగా కష్టాలు మరియు శిక్షలను ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణాన్ని ఖురాన్ అతి లోతుగా మరియు స్పష్టంగా వివరించింది. ప్రపంచం మొత్తం ఈ విధంగా అశాంతి విధంగా మారడానికి కారణాలు దీన్ని తెలుసుకొని ప్రతి వ్యక్తి దాయి ముందుకెళ్తే మధుడు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే పిలుస్తున్నామో అతనికి ఖురాన్ ఇచ్చే శాంతి ఏమిటి అన్న విషయాన్ని తెలియజేస్తే దావత్ని మనం ముందుగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. మరియు అదే విధంగా కుటుంబ వ్యవస్థ సంస్కరణకు పిలుపు. కుటుంబ సమాజంలో ఈ రోజు మారుతున్న పరిస్థితులు ఏ విధంగా అవుతున్నాయంటే కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా గందరగోళం. కొత్త తరం సమాజంలో ఉన్న విలువలను దూరం అవ్వటము, అదే విధంగా జీవితంలో ఆనందం అనేది లేదన్న భావన పెరుగుదల, మరియు మానసిక మరియు నరాల బంధిత సంబంధించిన వ్యాధులు, ఇలా అనేక రకాల కష్టాల్లో, బాధలో మానవుడు చిక్కుకొని శాంతి లేదు. మరియు ఈ శాంతి ఎందులో ఉంది అన్న విషయాన్ని గ్రహించి దాయి ఖురాన్ వైపుకు తీసుకొచ్చేసి ఖురాన్ మరియు అల్లాహ్ నామస్మరణంలో అల్లాహ్ శాంతిని ప్రసాదిస్తాడు అన్న విషయాన్ని తెలుసుకొని దాయి దావత్ మైదానంలో వస్తే మరింతగా మనం దావత్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు అన్న విషయాన్ని షేక్ హఫీజుల్లాహ్ వారు వివరించారు. ప్రపంచ పరిస్థితులు మరియు ఖైరే ఉమ్మత్, ప్రపంచంలో ఉన్న ఈ పరిస్థితులు మరియు ఖైరే ఉమ్మత్, అల్లాహ్ తబారక తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జాతి అనగా మనకి కుంతుం ఖైరా ఉమ్మతిన్ ఉఖ్రిజత్ లిన్నాస్ అన్నారు. అంటే ఈ లిన్నాస్ మరియు కుంతుం ఖైరా ఉఖ్రిజత్ కుంతుం ఖైరా ఉమ్మతిన్, మీరు అతి ఉత్తమైన సమాజము అని చెప్పిన తర్వాత మన దాయిలు మరియు విశ్వాసులు ముస్లింలపై ఉన్న బాధ్యత ఏమిటి అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మరియు ప్రపంచ దేశాల్లో ముస్లింల యొక్క అసలైన స్థానం ఏమిటి? ప్రపంచ దేశాల్లో అయినా సరే, ఎక్కడున్నా సరే ఒక ముస్లిం అతని స్థాయి ఏ విధంగా అండి అంటే ఒక ప్రవక్త ఒక సమాజంలో ఏ విధంగా అయితే ఉన్నాడో ముస్లిం ఎక్కడున్నా సరే ప్రపంచంలో అతని స్థాయి అదే. మరి ప్రవక్త వారి స్థాయి ఏమిటండి అన్నారు, దాఇ ఇలల్లాహ్, అల్లాహ్ వైపు పిలిచేవారు. అలా ఒక ముస్లిం ఎక్కడున్నా సరే అల్లాహ్ వైపు పిలిచే మాదిరిగా ఉండాలి. మరియు ప్రతి ప్రవక్త యా కౌమి అబుదుల్లాహ్, ఉన్న జాతి ప్రజలారా మీరు అల్లాహ్ను ఆరాధించండి అని దైవం వైపుకు ఆహ్వానించారు. అలా
ఒక దాయి ఎక్కడున్నా సరే అల్లాహ్ వైపుకు పిలవాలి అన్న ఈ నినాదంతో బయలుదేరాలి అన్న విషయాన్ని షేక్ హఫీజుల్లా వారు వివరించారు. మరి ప్రస్తుత సమాజంలో ముస్లింలు దేశానికి మిత్రులే, స్నేహితులు, శ్రేయభిలాషులు, శత్రువులు కాదు అన్న విషయాన్ని తెలియజేయాలి. ఎందుకంటే ముస్లింలపై విరుచుకుపడుతున్న ఏదైతే ప్రశ్నలు, వాళ్ళపై విరుచుకుపడుతున్న ఏదైతే దాడులు ఉన్నాయో వాటిని తిప్పి కొట్టాలి, దానికి సమాధానం ఇవ్వాలంటే ఒక దాయి శ్రేయభిలాషిలాగా ఉండాలి. ఎలాగైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు తమ జాతి వాళ్ళ కొరకు. అందుకు అల్లాహ్ తబారక తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గుణాన్ని వివరిస్తూ అన్నారు, ఫలఅల్లక బాసిఉన్ నఫ్సక అలా ఆసారిహి. ఓ ప్రవక్త, వీళ్ళు విశ్వసించరేమో, అల్లాహ్ మార్గం వైపుకు రారేమో, సత్య ధర్మాన్ని విశ్వసించరేమో అన్న బాధతో మీరు కుమిలిపోమాకండి, మిమ్మల్ని మీరు నష్టం చేసుకున్నట్టున్నారు, అలా చేయమాకండి. ఈ ఆయత్తులో అసలేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హృదయ స్థితి, జాలి, దయ, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను ఇక్కడ వివరించారు. అలా ప్రతి విశ్వాసి ముస్లిమేతర పట్ల శ్రేయభిలాషిలాగా ఉండాలి. అల్లాహ్ ఏ విధంగా అయితే బోధించారో ఆ విధంగా ఉండాలి. అప్పుడు మన దావత్ ని సులభతరంగా ముందుకు తీసుకెళ్లొచ్చు అన్న విషయాన్ని షేక్ హఫీజుల్లా వారు వివరించారు. మరియు అదే విధంగా నేటి గ్లోబలైజేషన్ మరియు తవాసో బిల్ హక్ లావాదేవీలు, సరిహద్దులు దాటి సామాన్లు తీసుకెళ్లటము, ఈ లావాదేవీలు ఏదైతే జరుగుతున్నాయో ఇది తమ వద్దకు రైట్ కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ అంతకు మించి మన దావా రంగాన్ని ముందుకు తీసుకెళ్లి సమాచారాలు ఏ విధంగా అయితే బయలుదేరుతున్నాయో ఈ విషయాన్ని గ్రహించండి అన్న విషయాన్ని తెలియజేశారు. సరుకులు తీసుకోవటం రావటం అనేది ఒకవైపు అయితే, దానికి మించి సమాచారం యొక్క సేకరణ ఇంత వేగంగా పెరిగిపోయింది. ఇలాంటి సందర్భంలో ఈ సందర్భాన్ని గమనించి గ్రహించి ఒక దాయి ఏ విధంగా తమ దావత్తుని ముందుకు తీసుకెళ్లాలి అన్న విషయాన్ని షేక్ హఫీజుల్లా వారు ఇక్కడ వివరించారు. మరియు అదే విధంగా చిట్ట చివరి విషయము, దావత్ విషయంలో దాయి నబ్జ సనాస్ అనగా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఏదో వచ్చామో చెప్పేసామని కాకుండా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. పరిస్థితులు అంటే ఏమిటండి అన్నారు ఇక్కడ. మానసిక స్థాయి ప్రతి వ్యక్తిది ఒకే విధంగా ఉండదు. ఒక వ్యక్తికి ఒక మాట చెప్తే అర్థం అయిపోయింది, ఇంకో వ్యక్తికి ఆధారాలు ఇవ్వాలి, మరో వ్యక్తికి డిబేట్ మాదిరిగా సంభాషణ జరపాలి. మనం ఎవరి ముందు నిలబడ్డాము, అతని స్థాయి ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి. ఏదో నిలబడ్డామని చెప్పేసామండి మన స్థాయి కాదు. ఇక్కడ ఎదుటి వ్యక్తి స్థాయిని గ్రహించి కానీ ఆ వ్యక్తిని అర్థం చేసేటట్టుగా మనము దావత్ ఇవ్వాలన్న విషయాన్ని షేక్ హఫీజుల్లా వారు వివరించారు. అల్లాహ్ తబారక తఆలాతో దుఆ చేస్తున్న అల్లాహ్ తబారక తఆలా ముందు నన్ను తర్వాత మనందరినీ దీని ప్రకారంగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక.